వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ 3 రోజుల రాష్ట్ర పర్యటన విజయవంతం కావడం చూసి అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో భయాందోళన మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుల పర్యటనకు తెలంగాణ ప్రజల నుండి, పార్టీ శ్రేణుల నుండి లభించిన అపూర్వ స్వాగతం, ఆశీర్వాదాలు చూసి ముఖ్యమంత్రి ఫ్యూజులు ఎగిరిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం ఎన్నికల వ్యూహంతో ఓడించిన ఘనత కలిగిన నితిన్ నబీన్ పై రేవంత్ రెడ్డి అహంకారంతో, రాజకీయ దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మమతా బెనర్జీ బలహీనమైన ముఖ్యమంత్రి కాబట్టే ఓడిపోయిందని, తనను ఓడించడం ఎవరి తరం కాదంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని అభద్రతా భావాన్ని, భయాన్ని స్పష్టం చేస్తున్నాయని స్పష్టం చేశారు. నితిన్ నబీన్ పిలుపునిచ్చిన కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ నినాదానికి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని, ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లను బీజేపీ ఎండగట్టడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం మాట్లాడాలో పాల్గొనడం లేదని విమర్శించారు. గడిచిన కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏం చేసింది, అలాగే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఎంత మోసం చేసింది అనే అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని రామచంద్రరావు స్పష్టం చేశారు. దమ్ముంటే సచివాలయం గేటు ముందు 2 కుర్చీలు వేసుకుని అభివృద్ధిపై చర్చిద్దామని, వాన పడితే గొడుగులు కూడా తామే తెస్తామని సవాల్ విసిరారు. బీజేపీ నిర్వహించిన సంస్థాగత సమావేశాలకు వచ్చిన అపూర్వ స్పందనను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ లో 10,000 బూతులకు గాను 10,000 మంది బూత్ ప్రెసిడెంట్లు, వరంగల్లో 5,000 మంది, పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి 3,000 మంది జిల్లా కార్యకర్తలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశంకి ఆశించిన దానికంటే ఎక్కువగా 450 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారని వివరించారు. ఇది కేవలం పార్టీ అంతర్గత సంస్థాగత సమావేశాలేనని, వీటికి రేవంత్ రెడ్డి ఫ్యూజులు ఎగిరిపోతే ఇక రేపు రాబోయే రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలు చూస్తే కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి పోతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు కల్లుండి కూడా బీజేపీ సభల సక్సెస్ ని చూడలేకపోతున్నారని ధ్వజమెత్తారు. కావాలంటే ఆయా మీటింగ్ల యూట్యూబ్ లింకులు రేవంత్ రెడ్డికి పంపుతామని, ప్రశాంతంగా పడుకొని చూసి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆధారాలు లేని అపోహలు పక్కన పెట్టి చేతనైతే అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. మరి రామచంద్రరావు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా 1వ తారీఖు వచ్చింది అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.